మై టాప్ 1 వచ్చేసరికి ఇమ్మాన్యువల్. దట్స్ షోర్ అన్నమాట. ఎందుకు అంటే నామినేషన్స్ టైంలో గట్టి పాయింట్స్ పెట్టాడు, నామినేషన్స్ అవ్వకుండా చాలా జాగ్రత్త చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్లో ఒక్క టాస్క్ కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదండి. ఈజ్ అ టాస్క్ మాస్టర్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్యురసీ ఎలా ఉంది అంటే 100% 95% యాక్యురసీగా విన్ అయ్యాడు అనిపించింది. కొన్ని గ్రూప్ టాస్క్ లో ఓడిపోయారు తప్ప మాక్సిమం టాస్క్లన్నీ గెలిచేశాడు. అసలు ఇంకా మనం చెప్పేయచ్చు ఇమాన్యుయల్ ఎటుంటే అటు టాస్క్ విన్నర్స్, అటు టాస్క్ గెలిచేస్తాడు అని చెప్పేసి. అంత బాగా ఆడుతున్నాడు టాస్క్ లో. ఈ వీక్ కూడా ఏదైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లు అన్నిట్లో గెలిచాడు. చెప్పా కదా, ఆరెంజ్ ఆర్మీ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది అనమాట. అంత బాగా టాస్క్లు ఆడాడు. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఈ వీక్ ఎక్కువ లేకపోయినా ఎక్కడక్కడ చాలా వరకు పార్ట్స్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఆయన ఎపిసోడ్ లో పడుతూనే ఉంది. సో అది వరకు క్లిక్ అయింది, స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనపడుతుంది ఆయనకి వచ్చిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి మండే రోజు తనుజతో డైరెక్ట్ గా వెళ్ళి కలిసిపోయి మాట్లాడతాం, అంత గొడవ పడి వెళ్ళి డైరెక్ట్ కలవడం అప్పుడే అని చెప్పేసి అది ఒక నెగిటివ్ పాయింట్. రెండోది బ్యాడ్జ్ విషయంలో గౌరవ్కి ఆ బ్యాడ్జ్ ఇచ్చేసి ఉంటే పోయేది, ఎందుకు దాన్ని కూడా స్వార్థంగా అలా ఆలోచించాడు అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ అనమాట. సో ఇలాంటి 2-3 చిన్న ఇన్స్టెన్సెస్ ఇమాన్యుయల్ ని కొంచెం నెగిటివ్ తీసుకుంది. బట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వీక్ అనమాట.